దేవుని యొక్క కృప చేత మనము ఈరోజు క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాము. దేవునికి వందనాలు. ఈ దిన వాగ్దానము మత్తయి సువార్త 23వ అధ్యాయము. ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమును దేవుడు మనకి తోడని అర్థం. ఇక్కడ దేవుని యొక్క కృప చేత ఏమని దేవుడి ఎన్నో వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నారు అంటే, దేవుడు అంటూ ఉన్నారు ఇమ్మానుయేలు అనే పేరుకు ఏంటంట అర్థము అంటే, దేవుడు మనకి తోడై ఉన్నారు అని అర్థం. మనకి తోడుగా ఉండడానికి దేవుడు ఈ యొక్క లోకమునకు వచ్చి మన యొక్క జీవితాలలోకి ఆయన వెలుగును నింపారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యంలోను ఆమె యొక్క కుమారుని తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు అని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. అవునండి, మన పాపముల నుండి మనలను రక్షించడానికి, పరలోక వారసులుగా మనల్ని చేయడానికి, అలాగే మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండడానికి దేవుడి లోకానికి వచ్చి మరి ఆయన కృప చేత మనల్ని ఎంతగానో బలపరిచి మళ్ళీ దేవుని దగ్గరికి ఆయన తిరిగి వెళ్ళి అక్కడ మన కొరకు మహాపట్నాన్ని అంటే పరలోకములో మహాపట్నం మన కొరకు సిద్ధపరిచి మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంత గొప్ప కార్యం చేశారండి మన దేవుడు. అందుకని ఈ లోకంలో మనమందరము కూడా ఆయనని ఆరాధిస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నాము, మరి ఆయనని కనపరుస్తూ ఉన్నాము. ఎందుకు అని అంటే, ఆయన మన పాపములను కొట్టివేయడానికి, మన యొక్క జీవితములలో వెలుగు నింపడానికి, ఆయన మనకి తోడుగా ఉండడానికి ఆయన లోకానికి వచ్చారు. అందుకనే మనం ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. సెలబ్రేషన్ చేసుకోవడం అంటే దాని అర్థం ఇదేంటి? మనము చక్కగా దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను పూజించాలి. ఎందుకంటే ఈ యొక్క లోకములో మన పాపములను కొట్టివేయడానికి, మన పాపములను ప్రాయశ్చిత్తాన్ని ఏమీ లేదు ఆయన రక్తం ద్వారా. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం ద్వారా మనల్ని మన యొక్క పాపముల నుండి ఆయన కడిగివేసి మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటానని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళారు. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ సంతోషం, సమాధానం, ఆనందం మనకి నింపే దేవుడని మనము ఎరిగి ఆయనని మనము పూజిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. మనము ఈ రోజే కాదండి, ప్రతి దినము కూడా ఆయన మనకి తోడున్నారని మనము ఆయనని స్తుతించాలి అని ఈ దినమున దేవుడు వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినం చేసుకునే వారందరికీ కూడా శుభాకాంక్షలు అండి. మీ అందరికీ కూడా దేవుని యొక్క కృప, ఆయన దీవెన, ఆయన బహుమానం మీకు అనుగ్రహించినగా ఆరాధించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నాయన పరలోకము నుండి నాయన ఈ లోకంలో వచ్చి నాయన మరి ఈ లోకంలో నాయన బాలుడిగా జన్మించి నాయన మా కొరకు, నా ప్రభువా, మా యొక్క పాపముల కొరకు, మా యొక్క శాపముల కొరకు కొట్టివేయడానికి నాయన ఈ లోకానికి వచ్చి నాయన మమ్మల్ని విమోచకులుగా చేసి నాయన మాకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటానని, అలాగే పరలోకం యొక్క పట్టణాన్ని మా కొరకు సిద్ధపరిచి మా కొరకు ప్రార్థన చేస్తానని మీరు సెలవిచ్చారు. ఎంతో గొప్ప దేవుడయ్యా. అయ్యా నా ప్రభువా, మేము ఎల్లప్పుడూ కూడా మీకు రుణస్థలమే. ఏమిచ్చి కూడా మేము ఏమీ కూడా నాయన మీ రుణం తీర్చుకోలేము. కానీ మా విరిగి నలిగిన హృదయం మాత్రమే మీకు ఇవ్వగలము ప్రభువా. అదే మీకు ఇష్టమైనది నా ప్రభువా. ప్రతి ఒక్కరూ నాయన నా తండ్రి మరి ఆ యొక్క క్రిస్మస్ సెలబ్రేషనే కాదు నా ప్రభువా, హృదయ అంతరంగములను కడుక్కుని నాయన సెలబ్రేషన్ చేసుకోవడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైతే కనుక్కోవాలి, ఇంకా ఎవరైతే మేము యేసయ్య చెంతకి చేరాలి, యేసయ్యతో మేము ఉండాలి అనుకుంటున్న వారందరికీ మీరు నడిపిస్తారని, మీరు సహాయం చేస్తారని, మీరు తోడుగా ఉంటారని, వారి యొక్క జీవితాలను నడిపిస్తారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నా ప్రభు, ప్రతి దినము నాయన ప్రతి వ్యక్తిని నాయన ఆకాశం నుండి చూస్తూ
మీ యొక్క కృపని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన పాపులను నీతిమంతులను ఇద్దరి మీద కూడా మీ యొక్క ప్రకాశింపజేసి మీ యొక్క నీతిని మీ యొక్క వెలుగును వారిని నాయన నడిపిస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. నాయన ఇంకా అనేక మంది నశించిపోతూ ఉన్న వారి యొక్క జీవితాలలో నాయన వెలుగు నింపడానికి నా ప్రభు అనేక మందిని సువార్థికులను సేవకులను అలాగే నాయన విశ్వాసం లేపుతూ నాయన వారి చెంతకి చేరుస్తూ వారిని నాయన రక్షింపజేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క కృపని నాయన మీ యొక్క భూమి మీద ప్రతి ఒక్కరి మీద మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. ఈ దినమున ఆయన మేము సంతోషించడానికి ఆనందించడానికి మిమ్మల్ని పూజించుకోవడానికి మాకు ఈ తరుణం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం అందరికీ తోడై ఉండండి. ఆమేన్.